ఇవాళ రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ 13 రాష్ట్రాలు యూటీల్లోని 88 స్థానాలకు ఎన్నిక. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల. ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి మే 27న జరగనున్న ఉప ఎన్నిక. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీలో మోదీ పర్యటన. పీలేరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం. 29న తెలంగాణలో జేపీ నడ్డా టూర్. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సభలు. మానవత్వం చాటుకున్న రేవంత్ రెడ్డి. కాన్వాయ్లోని అంబులెన్స్ పంపి వ్యక్తి ప్రాణాలు కాపాడిన సీఎం. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో హామీల అమలు చేశాం. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్న పొన్నం ప్రభాకర్. మావోయిస్టులకు మద్దతిస్తున్న సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించాలి. గవర్నర్కు ఫిర్యాదు చేసిన యాంటీ టెర్రరిజం ఫోరం. వైఎస్ షర్మిలపై జగన్మోహన్ రెడ్డి పరోక్ష విమర్శలు. వైఎస్ఆర్పై కుతంత్రాలకు తెరతీసిన వారితో చేతులు కలిపారన్న ఏపీ సీఎం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరోసారి సవాల్. రాజీనామాతో ఇవాళ గన్ పార్క్ వద్దకు రావాలంటూ డిమాండ్. ఏపీని వైసీపీ ప్రభుత్వం వెనక్కు తీసుకెళ్లిందన్న పీయూష్ గోయల్. యువత, శ్రామిక, రైతులు తీవ్రంగా నష్టపోయారన్న కేంద్ర మంత్రి. రాజంపేట ప్రజలకు అన్యాయం జరిగిందన్న చంద్రబాబు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరిన టీడీపీ అధినేత. రాజంపేటలో కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. రౌడీయిజాన్ని రాజంపేటకు తీసుకొచ్చారన్న జనసేనాని. సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం. 10 ఏళ్లలో మోదీ సర్కారు చేసిన కార్యక్రమాలను వివరించిన షా. బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. భువనగిరిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేయలేదు. కోనరావుపేట రోడ్ షోలో కేటీఆర్. నమో అంటే నమ్మించి మోసం చేయటమే అన్న రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ పాలన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న సీఎం. నిజామాబాద్ లో ఉత్తరాఖండ్ సీఎం ప్రచారం. అరవింద్ గెలుపు ఖాయమైందన్న పుష్కర్ సింగ్ ధామి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు. బెల్లంపల్లిలోని బార్లో ఏసీ టెక్నీషియన్ల నిర్బంధం. ఏసీలు పనిచేయటం లేదని నిర్బంధించిన బార్ యాజమాన్యం. తూర్పుగోదావరి జిల్లా వంగలపూడిలో కొండ చిలువ కలకలం. కొండ చిలువను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో మోదీ ఎన్నికల ప్రచారం. రాహుల్, అఖిలేష్ యాదవ్లపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాని. కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. పాకిస్తాన్, ఇరాన్ ఉమ్మడి ప్రకటనలో వెల్లడి. హైదరాబాద్ పై బెంగళూరు విజయం. 35 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు.